ఏంటి? మా అపూర్వ వదిన జైలుకి వెళ్ళిందని మీరు ఈ శారదతో ఉందామనుకుంటున్నారా? నేను అస్సలు ఒప్పుకోను అని మీరా అరుస్తూ ఉంటుంది. చూడు, నీకు నిజం తెలియాలి. శోభ చెల్లెమని చంపింది అపూర్వ అన్న నిజం నీకిప్పుడు తెలిసింది కదా! అంతేకాదు ఆ రోజు ఇంకొకటి కూడా జరిగింది. ఫ్యాక్టరీ నష్టాల్లో ఉంది. ఫ్యాక్టరీకి నిప్పు పెట్టమని ఆ అపూర్వే చెప్పింది. అదే టైంలో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నిజం తెలుసుకున్న ఆ అపూర్వ దాన్ని వాడుకొని నీ మెడలో నేను తాళి కట్టేలా చేసింది. నేను కావాలని నీ మెడలో తాళి కట్టలేదు. నన్ను బ్లాక్‌మెయిల్ చేసి కట్టించింది అని ఆ రోజు జరిగిన సంఘటన మొత్తం కూడా కేపీ ఇప్పుడు మీరాకి వివరిస్తూ ఉంటాడు. నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను శారద. అప్పటికే మీరు నాపై కోపంతో ఎక్కడికో వెళ్ళిపోయారు. నేను చాలా వెతికాను. కానీ నేను కావాలని మీరాని పెళ్లి చేసుకోలేదు. పరిస్థితుల వల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని కేపీ చెప్పడంతో, ఇన్ని రోజులు మీరొక్కరే ఈ బాధనంతా అనుభవిస్తూ వచ్చారా? అని శారద అంటుంది. అవును. అందుకే నేనిప్పుడు న్యాయం చేయాలనుకుంటున్నాను అని కేపీ అంటాడు. అందుకని మీరిప్పుడు నన్ను వదిలేస్తారా? అని మీరా అంటుంది. నేను శారదకి న్యాయం చేయాలనుకుంటున్నాను. ఇన్ని రోజులు నీతో ఉన్నాను. ఇకపై నేను శారదతో ఉంటాను. అలాగని నేను నీకు అన్యాయం చెయ్యను. నీకేం కావాలన్నా చేస్తాను మీరా. కానీ శారద చెయ్యి మాత్రం వదలను. నేను శారదతోనే ఉంటాను అని మీరా నేను నిన్ను వెళ్ళనివ్వనని ఎంత చెప్తున్నా కూడా మీరా కళ్ళ ముందరే కేపీ శారద చెయ్యి పట్టుకొని చెప్తూ ఉంటే మీరా మండిపడుతూ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత పెళ్లి కూతురుగా తయారైపోయిన తార, ఆ రోజు భూమి నాతోనే ఓపెన్ ఛాలెంజ్ చేసింది కదా! ఇప్పుడు గగన్ గారు నా సొంతమైపోతున్నారు. అది చూడడం లేదు కదా! ఇప్పుడు దాని సంగతి చెప్తాను అని వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. భూమి గార్డెన్‌లో మొక్కలకి నీళ్లు పడుతూ తార వీడియో కాల్ రావడంతో "ఆ! చెప్పు తార" అని మాట్లాడుతూ ఉంటుంది. "చూసావా నేను పెళ్లి కూతురుగా మండపంలో ఎంత బాగా రెడీ అయి ఉన్నానో! గగన్ గారు నీ సొంతం గగన్ గారు నన్ను పెళ్లి చేసుకోరని ఏవేవో చెప్పావు కదా! గగన్ గారి మనసులో నువ్వు లేవు. మీ ఇద్దరికీ విడాకులు కూడా వచ్చేస్తున్నాయి. ఈ రోజు నా మెడలో తాళి కట్టబోతున్నారు గగన్ గారు. ఇక గగన్ గారు నాకు మాత్రమే సొంతం అని మాట్లాడుతూ ఉంటుంది తార. చూడు తార, ఇప్పటికైనా నేను చెప్తున్నాను. గగన్ గారి మనసులో నేనే ఉన్నాను అని భూమి చెప్తుంది. అదంతా నీ భ్రమ భూమి. కాసేపట్లో గగన్ గారు నా మెడలో తాళి కడతారు. జీవితాంతం మేం మాత్రమే కలిసి ఉంటాము. నువ్వు కనిపించినా కూడా గగన్ గారు ఇకపై నీతో మాట్లాడను కూడా మాట్లాడడు. మీరు విడిపోయినట్లే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక భూమి చాలా ఏడుస్తూ మొబైల్‌లో గగన్ ఫోటోని చూసుకుంటూ బావ నిజంగానే తారతో నీ పెళ్లి పూర్తయిపోతుందా? అంటే నన్ను వదులుకున్నట్లేనా బావ? మనం దూరమైపోయినట్లేనా? అని ఏడుస్తూ ఉంటుంది. చెర్రీ, భూమి ఇద్దరూ కారులో బయలుదేరి వస్తూ ఉంటారు. ఫాస్ట్‌గా వెళ్ళిపో చెర్రీ అని భూమి అంటుంది. ఇందాక మామయ్య అడిగినప్పుడే నాకు గగన్ బావ కావాలని చెప్తే అయిపోయేది కదా! ఇప్పుడు ఇంత టెన్షన్ పడే అవసరం వచ్చి ఉండేది కాదు కదా! అని చెర్రీ అంటూ ఉంటే, అదేంటి చెర్రీ అలా మాట్లాడుతున్నావు? నేను గగన్ బావకి నీ ముందే ఫోన్ చేశాను. గగన్ బావ నేను ఇష్టపడుతున్నాను. నువ్వు నా మనసులో ఉన్నావని ఒక్క మాట కూడా చెప్పలేదు కదా! మరి నేను నాన్ననెలా అడుగుతాను? నువ్వు త్వరగా పోనివ్వు అని మండపం దగ్గరికి వస్తూ ఉంటారు. దేవుడా! ఏదో ఒకటి చేసి ఈ పెళ్లిని ఆపేయి అని శారద ఏడుస్తూ ఉంటుంది. బాబు ఈ మంగళసూత్రాలు తీసుకొని అమ్మాయి మెడలో కట్టండి అని తాళిని ధ్రువ, గగన్ చేతిలో పూజారి గారు పెడతారు. రేయ్ గగన్, తారా మెడలో తాళి కట్టొద్దంటూ శారద ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. అప్పుడే ధ్రువ ఊరి మెడలో గగన్ కన్నీళ్లు పెట్టుకుంటూ తారా మెడలో తాళి కడుతూ ఉంటారు. చెర్రీ, భూమి ఇద్దరు పరుగులు పెడుతూ అక్కడికి వస్తారు. అప్పటికే తాళి కట్టేయడంతో అందరూ కూడా దంపతులపై అక్షింతలు చల్లుతూ ఉంటారు. భూమి, చెర్రీ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. నేరుగా భూమి స్టేజ్ మీదకి వెళ్లి, "ఏంటి బావ తారా మెడలో తాళి కట్టేసావా? నువ్వు నాకు కదా బావ సొంతం. మనమిద్దరం ఒకటవ్వాలి బావ" అని భూమి ఏడుస్తూ గగన్‌ని నిలదీస్తూ ఉంటుంది. "ఏయ్! ఏంటే నా భర్తని పట్టుకొని నీ భర్త అని మాట్లాడుతున్నావు? గగన్ గారు నా మెడలో తాళి కట్టారు. ఇప్పుడు గగన్ గారు నా సొంతం. నువ్వు నోరు మూసుకొని వెళ్ళవే" అని తార అరుస్తూ ఉంటుంది. "లేదు, బావ మనసులో నేనే ఉన్నాను. నేను బావ ఒక్కటవ్వాలి. మేమే ఎప్పటికీ కలిసుండాలి" అని భూమి ఏడుస్తూ చెప్తూ, "చెప్పు బావ చెప్పు" అని అంటూ ఉంటుంది. "ఇంకా ఏంటి ఈ భూమితో మాటలు" అని పూరి అరుస్తూ ఉంటే, "వెళ్ళవే వెళ్ళు" అంటూ తార భూమిని తోసేస్తూ ఉంటుంది. భూమి ఇదంతా కూడా గార్డెన్‌లో నిలబడి కలగంటూ ఉంటుంది. "నేను పెళ్లి మండపానికి వెళ్ళలేదా? ఇంకా గార్డెన్‌లోనే ఉన్నానా?" అని భూమి చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే భూమి అంతరాత్మ అక్కడ ప్రత్యక్షమవుతుంది. "ఏంటి భూమి ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. కాసేపు ఉంటే నిజంగానే అక్కడ పెళ్లి జరిగిపోతుంది. ఒక్కసారి పెళ్లయిపోతే గగన్ నీకు దూరమైపోయినట్లే. గగన్ బావ నీకు దూరమైపోతే నువ్వు ప్రాణాలతో ఉండగలవా? లేకుంటే జీవితాంతం ఏడుస్తూ ఆ జంటను చూస్తూ నువ్వు ఇలాగే ఉంటావా? కాబట్టి నువ్వే నిర్ణయించుకో. నీకు చావా బ్రతుకా అని అంతరాత్మ అంటూ ఉంటుంది.
గగన్ బావ లేకపోతే ఆ బాధను భరించడం చాలా కష్టం కాబట్టి నువ్వే నిర్ణయించుకో అని అంతరాత్మ మాయమైపోతుంది. ఇక భూమి ఏడుస్తూ కిచెన్‌లోకి వెళ్లి, "బావా! నువ్వు లేకుంటే నేను బ్రతకలేను బావా! నేను చచ్చిపోతాను" అంటూ విషం తాగుతూ